వైసీపీ వైనాట్ 175ని చిత్తు చేసేందుకు చంద్రబాబు గారు ఒక వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే వైనాట్ 160 పేరుతో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజల్లోకి బలంగా వెళ్ళబోతున్నారు, దానికి 17వ తేదీన శంఖారావం పూరించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి స్లోగన్ అయినటువంటి వైనాట్ 175ని చిత్తు చేసేందుకు చంద్రబాబు గారు ఒక బలమైనటువంటి వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే వైనాట్ 160 పేరుతో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు శంఖారావాన్ని పూరించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా వైనాట్ 160 స్లోగన్తో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు చెక్ పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? సో ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వైనాట్ 175 అన్నారు. ఎప్పుడు అన్నారు? ఎప్పుడైతే పార్టీ బలహీనపడుతుందని చెప్పి ఆయన గ్రహించాడో ఆ రోజు నుంచి వైనాట్ 175 అంటూ ఒక బూస్టప్ ఇచ్చేటువంటి ఒక స్లోగన్ని అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆ స్లోగన్ని అందుకున్నటువంటి రోజే 40 మంది గ్రాఫ్ బాగలేదని చెప్పి అనౌన్స్ చేశాడు. మీ గ్రాఫ్ బాగలేదు, రాబోయే రోజుల్లో నేను మార్చేసుకుంటాను అని చెప్పారు. అంటే మేకపోతే గాంభీర్యం ప్రదర్శించింది. గాంభీర్యం అంటే 175లో 40 తీసేయి, 135 అంతే కదా. వైనాట్ 175 ఎలా అంటారు? అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2-3 సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు. ఇప్పటికి 14 లిస్టులో 13 లిస్టులో వచ్చినాయి. దాదాపు 60 మందినో 70 మందినో మార్చారు. మొత్తం 90 మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 90 మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. 175లో 90 తీసేయి, 90 మందిని మారుస్తున్నారంటే వాళ్ళు ఓడిపోతున్నారనే కదా. 175లో 90 మంది తీసేస్తే 85, అంతే కదా. అంతే కదా. అంతే. సో 85 మందిని గెలిపించుకునేదానికి ఛాన్స్ లేదని ఆయన ఒప్పుకుంటున్నాడు. సో కాబట్టి వైనాట్ 175 ఎందుకు అంటున్నాడు ఆయన అని అంటే, ఓడిపోయేటప్పుడు కొంత ధైర్యం ఇవ్వడానికి, జారిపోకుండా ఉండడానికి క్యాడర్ కానీ లీడర్లు కానీ అలాంటి స్లోగన్లు ఇస్తూ ఉంటారు జనరల్గా. అవును, జనరల్గా అలాంటి ఎప్పుడు కూడా సాధ్యం కానటువంటి వాటిని సాధ్యమయ్యేటట్టు క్రియేట్ చేసేది ఎప్పుడంటే అలాంటి సమయంలోనే. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. చంద్రబాబు నాయుడు ఏంటంటే చాలా సైంటిఫిక్గా ఆలోచించి ఆయన 160 టార్గెట్గా పెట్టుకొని మనం వెళ్ళాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం పార్టీ క్యాడర్కి. ఎప్పుడు దిశానిర్దేశం చేశాడు? మంగళవారం రోజున ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టారు. టెలికాన్ఫరెన్స్ పెట్టి దాదాపు 57,000 మందితోటి ఆయన మాట్లాడారు మంగళవారం రోజు. ఆయన మాట్లాడినటువంటి మాటలు అలాగే దిశానిర్దేశాన్ని కనుక మనం గమనిస్తే, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అలాగే జనసేన పార్టీకి ఇచ్చినటువంటి సీట్ల షేరింగ్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని గెలిపించుకోవాలి, ప్లస్ క్యాడర్ కానీ ఓటర్స్ని కానీ సాలిడ్గా ఉండే ఓటర్స్ కానీ బీజేపీకి అలాగే జనసేనకి కోఆపరేట్ చేయాలి. సో ఖచ్చితంగా ఈ కూటమి అనేది కలిసి పనిచేయాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి, మనం క్యాడర్ కూడా సహకరించాలి, లీడర్లు కూడా సహకరించాలని చెప్పి ఆయన దాదాపు 57,000 మందితోటి టెలికాన్ఫరెన్స్ సుదీర్ఘంగా నిన్న ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్గా దిశానిర్దేశం చేశారు ఆయన. సో స్టేట్ల షేరింగ్లో జనసేనకి బీజేపీకి పోగా అసెంబ్లీ స్థానాల్లో 144 స్థానాల్లో పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. 144 పోటీ చేస్తుంది. 160 గెలవాలని ఎందుకు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని, 160 గెలవాలని చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నారు అని అంటే, బీజేపీని జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా గెలిపించాలి మనం, అప్పుడు 160కి రీచ్ అవుతాము అని చెప్పి ఆయన చెబుతున్నారు. సో 144కే పోటీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆ 144లో ఎన్ని గెలుస్తారు అనేది చూడాలి. ఓవరాల్గా ఏంటంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి 160 గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ అయితే పెట్టారు చంద్రబాబు నాయుడు. ఆ టార్గెట్ పెట్టడం వెనుక లాజిక్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ లీడర్లు కానీ బీజేపీకి జనసేనకి పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తారా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి. అలాగే జనసేనకు కూడా అలాంటి సందేహాలు ఉన్నాయి. సో బీజేపీకి ఎలాగో 100 కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాంటి సందేహాలు ఉండవు. ఇప్పుడు హోల్సేల్గా ఇప్పుడు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీకి సపోర్ట్ చేయాలి. 100కు 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. సో బీజేపీకి అసలు ఎందుకు చేయాలి మనం అని చెప్పి అనుకుంటారు కదా లీడర్లు, క్యాడర్ అనుకుంటారు కదా.
బీజేపీకి ఎక్కడైతే ఇస్తారో 6 లోక్సభ అలాగే 10 అసెంబ్లీలు ఆడ గెలవడం అనేది అసాధ్యం, చాలా వరకు అసాధ్యం. నేను అనుకోవటం ఆ 10 తీసేసి 160 టార్గెట్ పెట్టాడా జనసేనకను తెలుగుదేశం పార్టీకి అని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 10లో ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన 10 బూడిదలో పోసిన పన్నీరే. అవును, ఇప్పుడు ఎంత నీకు కన్వర్షన్ అయినా కానీ జనసేన తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు గౌరవప్రదమైనటువంటి ఓట్లు సంపాదించుకోవచ్చు, కానీ పూర్తిస్థాయిలో గెలిచేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే అది చాలా పెద్ద క్వశ్చన్, $1 మిలియన్ ప్రశ్న అది. దానికి విశ్లేషణ చేయడం కూడా ఎలా చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే 0.5% ఉన్నటువంటి బీజేపీకి పొత్తు పెట్టుకున్నంత వలన బీజేపీకి ఓటు పొలోమని వేస్తారా? వేసే అవకాశం ఉండదు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 2014లో 4 లోక్సభ అలాగే అసెంబ్లీలు 8 ఇచ్చారు కదా, అసెంబ్లీలో గెలిచాం కదా, మేము 4 గెలిచాం కదా, 8 ఇస్తే 4 గెలిచాం కదా అని చెప్పి 2 లోక్సభ గెలిచాం కదా అని అంటున్నారు. కానీ ఆ రోజు పరిస్థితి వేరు. ఆ రోజు నరేంద్ర మోడీ వేవ్ ఉంది, అలాగే నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది ఉత్సాహం అనేది ఒకటి ఉంటుంది. నరేంద్ర మోడీ ద్రోహం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, రాష్ట్రాన్ని విభజన చేసి అని చెప్పి ఒకప్పుడు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అసలు భూస్థాపితం చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అవును, ఇప్పుడు అమరావతి ఇష్యూలో సఫర్ అవుతున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, ప్లస్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇంకొక వైపు ఏమో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్ అన్ని. సో నరేంద్ర మోడీ మీద ఇప్పుడు అభిమానం, ప్రేమ కన్నా కూడా కోపం ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తెలుగుదేశం జనసేన వాళ్ళు పోయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోయి బీజేపీకి ఓటు వేయండి అని చెప్తే ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీ లీడర్లోకి అలాగే ఓటర్లో క్యాడరు అనేది మనం అంచనా అందట్లేదు. సో ఇలాంటి సమయంలో అసలు బీజేపీకి ఇచ్చినటువంటి 10 అసెంబ్లీ స్థానాలు ఎక్కడ గెలవాలి? 6 లోక్సభ తీసుకున్నారు పైగా. ఈ 6 లోక్సభలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా డ్యామ్ షూర్గా గెలిచేటువంటి లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి లోక్సభ స్థానాల్లో రాజమండ్రి ఒకటి డ్యామ్ షూర్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అనకాపల్లి డ్యామ్ షూర్గా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. సర్వేలు చెప్తున్నాయి, మనం చెప్పడం కదా, సర్వేలు చెప్తున్నాయి. సో ఇంకా అరకు కొంచెం నువ్వా నేను అన్నట్టు ఉంటుంది, టైట్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు. సో అరకులో ఆదివాసీలు ఉన్నారు కాబట్టి ఆదివాసీలు బహుశా బీజేపీకి ఏమన్నా కన్వర్ట్ అవుతారంటే అది కూడా లేదు. వాస్తవంగా నువ్వా నేను అన్నట్టు ఫైట్ ఉంది అక్కడ. సో అనకాపల్లి పోయింది. ఇంకా మిగతా కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే తిరుపతి అక్కడ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన 2 అలయన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ బీజేపీ వాళ్ళు తీసుకుంటున్నారు. పైగా అనకాపల్లి ఎవరు పోటీ చేస్తారు? సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు అంటున్నారు. సీఎం రమేష్ ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు. ఆయన గ్రామ సర్పంచ్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి ఆయన తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీగా బీజేపీ గెలిపిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఓటేస్తారు, లేదా జనసేన వాళ్ళు ఎందుకు ఓటేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న. ఇది చంద్రబాబు నాయుడుకి పెద్ద ఛాలెంజ్ వాస్తవంగా. అసలు నాకు తెలిసి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, రాజకీయ వ్యూహం, రాజకీయ చిత్రతలో చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రమాదకరమైనటువంటి, అత్యంత భారమైనటువంటి టాస్క్ ఏదైనా ఉందంటే ఇదే. ఈసారి చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఏదో పొత్తు పెట్టుకున్నారు, కానీ అంత ఈజీగా బీజేపీకి ఓటుని కన్వర్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. బహుశా అందుకే 160 అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. వైనాట్ 160 అని టార్గెట్, అంటే బీజేపీకి ఇచ్చినటువంటి 10 స్థానాలు తీసేస్తే 175లో 165 ఉంటాయి. ఆ 5 మిగతా అయిపోతే 160 టార్గెట్గా పెట్టుకున్నారేమో తెలియదు. మొత్తం మీద 160 స్థానాలు గెలవాలనేటువంటి ఒక టార్గెట్ అది పెట్టుకున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు. అదే ఆ మేరకు దిశానిర్దేశం అయితే చేశారు. కానీ బీజేపీ వల్ల మరి ఏం జరుగుతుందో చూడాలి. బట్ చిలకలూరుపేట సభను చూసిన తర్వాత మనం ఒక అంచనాకు రావచ్చు. చిలకలూరుపేట సభ తర్వాత పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది? నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించిన సందర్భంగా ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది? వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలిస్తే కానీ మనం ఒక అంచనాకి రాలేము. అయితే చంద్రబాబు నాయుడు అయితే 160 టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి బీజేపీని వచ్చినా రాకపోయినా ఓకే. బట్ జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి 160 స్థానాల్లో గెలుస్తాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని క్యాడర్లో, లీడర్లో ఇస్తున్నట్టు కనిపిస్తుంది. నేను టెలికాన్ఫరెన్స్ మొత్తం కూడా చాలా క్లియర్గా 160 స్థానాల్లో మనం గెలవాలి,
పార్టీలు బీజేపీ కానీ లేదా జనసేన కానీ లేదా తెలుగుదేశం ఎవరు క్యాండిడేట్స్ ఉన్నా కానీ అటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉన్నట్టే మీరు భావించి ఓటేయండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం అయితే చేశారు. కానీ అంత ఈజీ కదా కాదు కదా. మొత్తం మీద 160 టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నటువంటి క్రమంలో చిలుకలూరుపేట సభకు భారీ ఏర్పాట్లు చేశారు. మునిపెన్నడూ లేని విధంగా ఈసారి చిలుకలూరుపేట సభను ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నటువంటి సభ కాబట్టి, ప్లస్ అక్కడ నరేంద్ర మోడీ దగ్గర బల ప్రదర్శన అనేది ఒకటి. రెండు ఏంటంటే సిద్ధం సభలు కన్నా మిన్నగా మేము నిర్వహించాము, మీరే కాదు బలంగా ఉంది, మేము ఇంకా బలంగా ఉన్నామని నిరూపించేటువంటి సభగా కూడా దాన్ని ఇప్పుడు మలుస్తున్నారు. సో ఆ క్రమంలో చిలుకలూరుపేట సభ చూసిన తర్వాత అప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి దిశానిర్దేశం 160 అనేది రీచ్ కాగలరా లేదా. ఇప్పటికైతే కౌన్సిలింగ్ అయితే బాగా చేశాడు. టెలికాన్ఫరెన్స్లో క్యాడర్కి తమ్ముళ్ళకి కౌన్సిలింగ్ అయితే అద్భుతంగా చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ మరి బీజేపీని హఠాత్తుగా కలుపుకోవటం, అసలు జనసేనతో కలవటమే ఇష్టం లేదు చాలామందికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి. సరే జనసేనకి ఎంతకంత ఏదో క్రౌడ్ పూలింగ్ ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సరే కొన్ని చోట్ల సర్ది చెప్పాడు, అయిపోయింది. కానీ బీజేపీ విషయంలో అసలు ఏం చెప్పాలి క్యాడర్కి అనేది కూడా ఆయన అర్థం కాని పరిస్థితుల్లో ఆయన చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్టినే బీజేపీ తోటి మనం పొత్తు పెట్టుకున్నాము, అర్థం చేసుకోండి మీరు అని చెప్పి చాలా స్మూత్గా కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. ఆ కౌన్సిలింగ్ పని చేస్తుందా లేదా పని చేసిందా అనేది మనకు స్పష్టత రావాలంటే 17వ తారీఖున చిలుకలూరుపేట సభ సక్సెస్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు కౌన్సిలింగ్ బాగా పనిచేసింది తమ్ముళ్ళ మీద అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.